సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొక ఉదయకాలం దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం. వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. అవునండి, మొదటిగా ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఫోను రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి లోకానుసారమన్నీ చూడటం, మరొకటి పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ రకంగా వినటం. ఎంత గొప్ప మర్మం చూడండి. ఒకటే ఫోను రెండు దారులు చూపిస్తుంది. మన నడతలు ఏ రకంగా ఉన్నాయి, మనకు దేవుడిచ్చిన నడతలు ఒక కాలేమో మరొక వైపు వెళ్తుంది, మరొక కాలు మరొక వైపు వెళ్తుంది. ఏది ముందు అడిగేస్తుందో ప్రతి అడుగు ఆ వైపు పరిగెత్తుతూ ఉంది మరొక కాలు. కనుక ఈ యొక్క నడత చాలా ప్రాముఖ్యమైనదండి. మనిషికి మన పాదాల మీద ఎలా నిలబడతామో స్థిరముగా నడతలు మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ అడుగుల గురించి నడతల గురించి చెప్తున్నారు అయ్యగారు అని అంటే, సామెతలు 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. సోమరి గాడికి చెప్తున్నాడండి. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది ఎందుకంటే మాట చెప్పాడంటే, చీమలు తనకు కావాల్సిన ఆహారాన్ని ముందే జాగ్రత్త పరుచుకుంటాయి. ఒకదాని అన్నట్టు ఒకటి వరుస తప్పకుండా నడవడం ఉంటాయి, క్రమంగా వెళ్తూ ఉంటాయి. మరి మనుషులైన మనము ఒక క్రమం ఉందా? నడత విధానం ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఒకరోజు ఏ నడతలో ఉన్నాం, ఈరోజు ఏ నడతలో ఉన్నాం, ఎలా ఉన్నాం ఒకసారి చూడండి. నేను ఇప్పటికీ ఆటో డ్రైవర్గా నేను స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటున్నప్పుడు అనేక మంది మద్యం తాగి వాళ్ళు నడుస్తుంటుంటే చూడాలండి, ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు ఇటు మీరు కూడా చూసే ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు పాత జీవితం నాది కూడా అంతే. నేను కూడా అలాంటి అడుగులు వేసిన వాడినే. కానీ చీమలు చూసి నేర్చుకో అని మాట్లాడుతున్న మాటలు నాతో మాట్లాడుతున్నాయి. మొదటిగా నేను ఒకప్పుడు పనికిరాని జీవితంలో జీవిస్తున్న నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, సోమరి, ఇదిగో దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇంకెప్పుడు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాల్సిన మార్గం తెలుసుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సోమరిగా ఉన్నప్పుడు నన్ను దేవుని వైపు తిరపడానికి చీమలు చూపించాడు, నడతలు నేర్పాడు. ఆ నడతలో నేనుంటున్నాను, అనేక మందిని నడిపిద్దామనే ఆశతో ఉన్నాను. కనుక ఈ యొక్క సామెతలు 6వ అధ్యాయం 6వ వచనంలో మరొకసారి చెప్తున్న మాట, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్న మాట. జాగ్రత్త, మన నడతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి. ఈరోజు ఈ మంచి మర్మమును మనం తెలుసుకొని అనేక మందికి పంపుదాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కన్నులు మూసుకుందాం, తల ఉంచుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి అయా, మాకు నడతలు నేర్పుతూ మార్గం చూపుచు నీ కృపతో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చి మీ మార్గం వైపు, మీ నడతల వైపు మమ్మల్ని త్రిప్పుతూ మీరు వేసిన ప్రతి అడుగు మమ్మల్ని కూడా అడుగులు వేయమని అడుగుతున్నావు. అయినను నా తండ్రి, నిత్య జీవానికి ఆ అడుగు మేము వేయలేక పడిపోతూ లెగుస్తూ ఉన్నాం. మీ శక్తి గల బలవంతుడి చేతిలో బాణం వల్లే మమ్మల్ని వాడుకున్నట్టుకు సహాయం చేయమని, నిశ్చితమైతే నీకు ఇష్టమైతే రాబోయే దినాల్లో ఇంకా బహుగా ఆశీర్వదించబడటకు నన్ను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మా పిల్లలకి మంచి నడతలు నేర్పేవారుగా, మేము మంచి నడతలు ఉండేవారుగా ఉండటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.